మీరు ఒకవేళ ఉమెన్స్ క్రికెట్ ని ఫాలో అయితే అట్లీస్ట్ లాస్ట్ డికేడ్ నుంచి ఫాలో అయినా ఇది ఎంత పెద్ద విక్టరీ అనేది మీకు అర్థం అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్, 15 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్ ఇన్ ఓడిఐ వరల్డ్ కప్. లిటరల్లీ దిస్ ఇస్ ద మైటియెస్ట్ టీమ్ ఎవర్ ఇన్ క్రికెట్ హిస్టరీ. ఇలాంటి టీం ని మామూలుగా కొట్టడమే కష్టం. అలాంటిది వాళ్ళ పీక్ బ్యాటింగ్ ఆడాక సెమీస్ లాంటి ప్రెషర్ గేమ్ లో 339 రన్స్ చేస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దిస్ హ్యాస్ టు బి ద గ్రేటెస్ట్ విన్ ఇన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ. థ్యాంక్స్ టు హర్మన్ అండ్ జమీమా. ఏమన్నా నాక్స్ ఆడారు అసలు. ట్రూలీ గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ అది. ఎస్పెషల్లీ జమీమా తను ఎంత ఫోకస్డ్ గా ఉంది అంటే వరల్డ్ కప్ లో మైటీ ఆస్ట్రేలియా మీద సెమీస్ లో సెంచరీ కొట్టాక కూడా కనీసం బ్యాట్ ఎత్తలేదు. మ్యాచ్ అయ్యాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఈ మ్యాచ్ నా 50 కోసమో 100 కోసమో కాదు, ఇండియా విన్ అవ్వాలని ఆడాను అని చెప్పింది. అండ్ చాలా రోజుల తర్వాత నేను ఆస్ట్రేలియన్ ఉమెన్స్ టీం ప్రెషర్ లో ఉండడం చూశాను. గ్రూప్ స్టేజ్ లో ఇండియా మీద హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్స్ చేస్ చేసి రికార్డ్ పెడితే ఇండియా సెమీఫైనల్లో అదే టీం మీద రికార్డ్ ని తిరగరాసి చరిత్ర సృష్టించింది. ఇది కదా రివెంజ్ అంటే. అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలో ఆస్ట్రేలియా గానీ ఇంగ్లాండ్ గానీ లేకుండా వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. ఇట్స్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఇన్ ద ఫైనల్స్. ఈ సండే ఒక కొత్త వరల్డ్ ఛాంపియన్ ని చూడబోతున్నాం. 1983లో ఇండియన్ మెన్స్ టీం ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచినప్పుడు మనలో చాలా మంది ఆ విన్ ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. హోప్ఫుల్లీ ఈ సండే మన ఉమెన్స్ టీం ఫస్ట్ టైం వరల్డ్ కప్ విన్ అవ్వడం ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ఈ సండే ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.